పేదల పిల్లలు రూపాయి ఖర్చు లేకుండా చదువుకునే అవకాశం వస్తుంది. ప్రైవేట్ యూనివర్సిటీలు తన అనుయాయులకు కేసీఆర్ గారు కట్టబెట్టడం జరిగింది. దాన్ని బయట పెడుతూ నిన్న మల్లారెడ్డి గారి గురించి మాట్లాడితే ఆయన ఒక మంత్రేనా? అసలు ఇట్లాంటి వాళ్ళని ఎట్లా మంత్రులుగా కేసీఆర్ గారు ప్రమోట్ చేస్తాడంటే మరి ఆయన పరిపాలనకు అది నిదర్శనం. మేం మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, నువ్వు 25 ఎకరాలు ప్రభుత్వ భూమి, అసైన్ భూమి, మరి నువ్వు ప్రజలకేమో పట్టా వస్తలేదు ఆ ఏరియాలలో, నీకు మాత్రం 25 ఎకరాలు నువ్వు తీసుకొని యూనివర్సిటీ పెట్టుకున్నావు. నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి నీ నిజాయితీ నిరూపించుకోని మేము మాట్లాడితే రేవంత్ రెడ్డిని రాజీనామా చేయి. రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడే రాజీనామా? నువ్వు తిన్నావు. మొన్న ఈటల రాజేందర్ మీద అలిగేషన్ వచ్చింది, ఆయన మంత్రివర్గం నుంచి పీకేసీలు. ఉదాహరణకు అది రాజకీయ కక్షనా నిజంగానే తిన్నడా అనేది రేపు తేలుతుంది. కానీ ఇవాళ మేము ఆరోపణ చేసినాం, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎంక్వైరీ కమిటేసి విచారణ కమిటేసి మంత్రి పదవి తొలగించాలి. లేదా మల్లారెడ్డికి నైతికత ఉంటే నీ పదవి నుంచి నువ్వు వైదొలిగి నేను నికార్సుగా ఉన్నా, నేను ఎవ్వరు గుంజుకోలేదని విచారణకు సిద్ధపడాలి. అట్లా వదిలిపెట్టి ఈ రోజు వచ్చి రేవంత్ రెడ్డిని నువ్వు రాజీనామా, అరే మొన్ననే మీ అల్లుని మీదనే గెలిచిన, సొంత బిడ్డనిచ్చిన మీ అల్లుని మీదనే ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచిండు. విద్యాలయాలకు మరి యజమానిగా ఉండి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే మీ స్టూడెంట్స్ కి రాష్ట్రంలో నీ కళాశాలలో చదివేటోళ్ళందరూ కూడా సిగ్గుతో తలంచుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా అలాంటి వాక్యాలను ఖండించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. जले एक ऐसे जहान में जो जायके की दुनिया हो, पसंद आपकी हो वहाँ पर जहाँ इंतखाब आपका हो। खुशामदीद बेकवेल केक हाउस, जहाँ कुदरत के जायकों का मिलाप होता है, मोहब्बत में डूबती है अनोखी तरकीबें, तजुर्बे के आंच पर महारत पकती है और फिर कुछ नया बनता है। बेकवेल केक हाउस के नए डिलीशियस दम के रोट्स, असली घी और खालिस बटर में तरबतर, काजू पिस्ता बादाम के लज्जतदार मिलावट के साथ जायके खुशियों के। बेकवेल केक हाउस, टोरी चौकी एक्स रोड, हैदराबाद। हमारे HN न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।